నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణాస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. వినండి, వింటూనే ఉండండి. ప్రతిరోజు సరికొత్త ఎపిసోడ్లని. అత్తా కోడళ్ల సవాల్ 12వ భాగం. నేనేం హెల్ప్ చేయగలను మీకు? అడిగింది బృంద. ఇది నువ్వే చేయగలవు, చిన్నగా నవ్వుతూ అన్నాడు శ్యామ్. ఆమె అతను చెప్పబోయేది వినడానికి సిద్ధమైంది. తథాగత్కి పెళ్ళంటే నమ్మకం లేదు. మాతృత్వం అనే కాన్సెప్ట్నే అతను తన జీవితంలోకి తీసుకురాదలుచుకోలేదు. వాడికి స్త్రీ పురుషుల కలయిక కంటే ఒక డ్యూటీ, శారీరకమైనది. జంతువులలో అది ఎంత సామాన్యమైన విషయమో మనుషులలో కూడా అంతే. దానికి అంత రొమాన్స్ అనే ఓవర్ యాక్షన్ ఎందుకు అని వాడి ఉద్దేశం. చిన్నగా నిట్టొచ్చి చెప్పాడు శ్యామ్. బృంద కళ్ళు పెద్దవి చేసుకుని వింటోంది అతని మాటలు. అతను అంత ఓపెన్గా తనతో అలాంటి విషయాలు మాట్లాడతాడని ఆమె ఊహించలేదు. ఇబ్బందిగా కదిలింది కుర్చీలో. కాబోయే భార్యాభర్తల మధ్య ఇబ్బంది ఉండకూడదు బృంద. నీకేమైనా అడగాలని అనిపించినా, చెప్పాలని అనిపించినా అస్సలు సందేహించకుండా చెప్పాలి అన్నాడు ఫ్రెండ్లీగా నవ్వుతూ. ఆమె చిన్నగా తల ఊపింది. కానీ ఇలాంటి విషయాలు ఎలా చెప్తారు ఎవరైనా అనుకుంది. అది అర్థమైంది శ్యామ్కి. కానీ అప్పటి కూరుకున్నాడు. నువ్వు చేయవలసినది ఉర్విజ దగ్గర నువ్వులా ఉండడమే. మన మధ్య ప్రేమ ఉన్నట్టు, మనం ఒకరినొకరం విడిచి ఉండలేనట్టు నటించవలసిన పని లేదు. అలా అనిపించినప్పుడు అలా ఉండొచ్చు. ఇప్పుడు స్నేహితులమే కదా చెప్పాడు శ్యామ్. అలా ఎందుకు? అసలే పెళ్లి మీద నమ్మకం లేని గట్టు మనని ఇలా చూసి మరింత చికాకు పడి ఆమెను బాధ పెడతాడు. అతని మాటలకు అడ్డు వస్తూ చెప్పింది బృంద. నువ్వు అబద్ధం చెప్తే పెళ్లిని మరింత అసహించుకుంటాడు. నిజం చెప్తే ఆలోచిస్తాడు. పెళ్ళైనంత మాత్రాన నీ భావాలని, ఆలోచనల్ని సమాజం ముందు దాచుకోవాల్సిన పనే ఉంది. పెళ్ళి అనే ముసుగుచాటున మోసాలు, అబద్ధాలు ఉండవని మనం వాడికి దగ్గర నుంచి చూపించాలి. అమ్మా నాన్న దగ్గర వాడు లేడు. హాస్టల్లో ఉండడానికి ఇష్టపడేవాడు. తన వల్ల మాకు సమాజంలో చెడ్డ పేరు వస్తుందని భయపడేవాడు. అందుకే పట్టుపట్టి పోలీస్ ఆఫీసర్గా మారాడు. ఆ యూనిఫామ్ చూసైనా భయపడతారని చిన్నగా నిట్టొచ్చి చెప్పాడు శ్యామ్. కానీ అది తప్పు కదా, పవర్ కోసం పోలీసు ఉద్యోగం సందేహిస్తూనే అంది బృంద. అవును, వాడి ఆలోచన విధానం మార్చాలనే నా ప్రయత్నం అంటూ ఆమె చేతిని అందుకున్నాడు శ్యామ్. వెచ్చని అతని చేతిలో తన చెయ్యి ఒద్దికగా ఇమిడిపోవడం చూసి చిన్నగా నవ్వింది బృంద. ఆ నవ్వు గులాబీ రేకుపై పడిన మంచు బిందువులా స్వచ్ఛంగా ఉంది. శ్యామ్ నవ్వాడు. అంతలో ఇద్దరు వ్యక్తులు విసురుగా తలుపు తోసుకుని లోపలికి రావడం చూసిన అతను కొద్దిగా అలర్ట్ అయ్యాడు. ఆ రఫ్ పర్సనాలిటీలను చూసి కంగారుగా వాళ్ళకి అడ్డం వెళ్ళాడు పార్లర్లో పనిచేసే అబ్బాయి. అతన్ని పక్కకి నెట్టారు. వెంటనే లేచి నిలబడిన శ్యామ్ బృందని లేపి విసురుగా తన వెనక్కి నెట్టాడు. తన మీసం మెలేసి కోపంగా చూశాడు వాళ్ళ వైపు. అతన్ని చూసి ఏమాత్రం సంకోచించలేదు వాళ్ళు. ఒక్కడే ఉన్నాడు, సన్నగా కూడా ఉన్నాడు అనుకున్నారు. ఒకడు వెనక నిలబడ్డాడు. మరొకడు బృంద వైపు చూశాడు. వాడి కళ్ళలో కనిపించిన కాంక్షకి బృంద బెదిరిపోయి శ్యామ్కి మరింత దగ్గరగా జరిగింది. శ్యామ్ కళ్ళలో క్రోధం చూడలేదు వాళ్ళు. బృంద మీద ఉంది వాళ్ళ దృష్టి. వాడు చెయ్యి చాచకముందే శ్యామ్ చెయ్యి వాడి చేతిని పట్టుకుని బలంగా వెనక్కి మెలిపెట్టింది. కెవ్వున అరిచాడు వాడు. అయినా ఊరుకోలేదు శ్యామ్. బలంగా వాడిని ముందుకు నెట్టాడు తన మోకాలతో. బాధగా వెలువెళ్ళాడిపోతూ కింద పడ్డాడు వాడు. బురదలో పొర్లే పందిలాగా అటు ఇటు పొర్లిగింతలు పెట్టాడు. రెండోవాడి కళ్ళలో భయం కనిపించింది. కానీ తన బాస్ ఆర్డర్స్ గుర్తు రావడంతో ముందుకే అడుగు వేయబోయాడు. వాడిని తీసుకువెళ్ళి హాస్పిటల్లో చూపించకపోతే నొప్పితో ఇక్కడే చేస్తాడు. వాడిని నువ్వు కూడా జాయిన్ అవుతావు. ఇద్దరు ఈ పార్లర్ బిజినెస్ దెబ్బతీసిన వాళ్ళు అవుతారు. అప్పుడు మీ మీద కోర్టులో కేసు వేసి నష్టపరిహారం ఇప్పించమంటాడు ఓనర్. నేను ఫ్రీగా వాదించి పెడతా కేసు. జడ్జి గారు 1,00,000 నుంచి 2,00,000 దాకా కట్టమంటారు మిమ్మల్ని కామ్గా చెప్పాడు శ్యామ్. కళ్ళలో కోపం పెదవి దాటి బయటికి రాకపోవడం ఆశ్చర్యం తెప్పించింది బృందకి. అణిచిపెట్టిన స్ప్రింగ్ లాగా బిగుసుకుపోయి ఉన్న అతని శరీరం అతను ఎంత కోపంగా ఉన్నాడో చెప్పకనే చెప్తోంది. అయినా అతని ఆవేశం తన అదుపులో ఉంది. అదే ఆ రెండోవాడి వెన్నులో నుంచి చలి పుట్టించింది. ఠక్కున మొదటివాడిని లేపి తనతో తీసుకుపోయాడు. సీసీటీవీ కెమెరాలో ఫుటేజ్ తీసుకున్నాడు తన ఐడి చూపించి శ్యామ్. పార్లర్కి నష్టమేమీ జరగకపోవడంతో తేలికగా ఊపిరి పీల్చుకున్నాడు కుర్రాడు. వాళ్ళు ఎప్పుడు అక్కడి నుంచి కదులుతారా అని భయంగా ఎదురు చూస్తూ నిలబడ్డాడు. బిల్ అన్నాడు శ్యామ్ సీరియస్గా. అప్పటికే వాళ్ళు ఐస్ క్రీమ్ తినడం పూర్తి చేసేశారు. బిల్ పే చేసి బయటకొచ్చాక కూడా ఏమీ మాట్లాడుకోలేదు ఇద్దరు. ఇంతవరకు ఉన్న సంతోషం చిన్ని కుర్రాడు బాల్ విసిరి కిటికీ అద్దం బదులు కొట్టినట్టు భళ్ళున బదులైన అనుభూతి కలిగింది బృందకి. అతను బైక్ స్టార్ట్ చేశాక వెనుక ఎక్కి కూర్చుంది. అతను బయలుదేరలేదు. ఏమైంది అడిగింది బృంద. సినిమాల్లో చూపించినట్టుగా భయం వేస్తే ఆడపిల్లలు అబ్బాయిలని గట్టిగా పట్టుకోరా నిజ జీవితంలో? అమాయకంగా మొహం పెట్టి అడిగాడు శ్యామ్. పక్కన నవ్వింది బృంద.
అబ్బాయి అంత బాగా ఫైట్ చేస్తే ఏ అమ్మాయి భయపడుతుంది? కింది పెదవిని మునిపంట నొక్కిపెట్టి అడిగింది. పాయింటే కానీ కనీసం నన్ను చూసైనా భయపడాలి కదా! అద్దం సరిచేసి ఆమె మొహం అందులో చూస్తూ అడిగాడు శ్యామ్. బావుంది. వాళ్ళకి భయపడితే మిమ్మల్ని గట్టిగా పట్టుకోవాలి. మరి మీరంటే భయమేస్తే వాళ్ళని పట్టుకోవాలా గట్టిగా? అమాయకంగా మొహం పెట్టి అడిగింది బృంద. అతను అలా కూర్చునే మెల్లగా ఆమె వైపు తిరిగాడు. చంపేస్తాను నిన్ను వాళ్ళని కూడా అన్నాడు కోపంగా. మరింత నవ్వింది బృంద. సంతోషం, నువ్వు లా చదవలేదు అంటూ బైక్ ముందుకు పోనిచ్చాడు శ్యామ్. ఆమె నవ్వుతూనే అతనికి దగ్గరగా జరిగి నడుము చుట్టూ తన చేతిని పెనవేసింది. అతను నవ్వుకుంటూ ఇంటివైపుకు పోనిచ్చాడు బైక్ని. పెళ్లి పనులు చురుకుగా జరగడం మొదలయ్యాయి. ఇల్లంతా మామిడి తోరణాలు కట్టారు. గణపతికి మీదు కట్టారు. షాపింగ్ మొదలైంది. అన్నమాట ప్రకారం ఉర్విజని తన స్నేహితురాలిగా పరిచయం చేసింది ఫల్గునికి బృంద. వర్కింగ్ విమెన్స్ హాస్టల్లో ఉంటోందని చెప్పింది అడ్రస్ అడగకముందే. శ్యామ్ మాటలు బృందకి బాగా గుర్తున్నాయి. అందుకు నాందిగా సంభాషణ ప్రారంభించింది తన కాబోయే అత్తగారితో చీరల షాపింగ్కి వెళ్ళినప్పుడు. ముగ్గురు ముందుగా పెళ్లి కూతుర్ని చేసినప్పుడు కట్టుకోవాల్సిన చీరను వెతుకుతున్నారు. అత్తయ్య, మీ పెళ్లి టైంకి మీకెలా అనిపించింది? అంకుల్, అదే మామయ్య పోలీస్ కదా అడిగింది బృంద. చిన్నగా నవ్వింది ఫల్గుణి. ఆ రోజుల్లో మీకున్నపాటి ఫ్రీడమ్ మాకు ఉండేది కాదు, కానీ స్వేచ్ఛ అనేది ఆడపిల్లకి తన కాబోయే జీవిత భాగస్వామి మీద ఆధారపడి కూడా ఉంటుందేమో అనిపిస్తుంది ఇప్పుడు తలుచుకుంటే. నన్ను పెళ్లిలో చూసిన సత్య పేరెంట్స్ వెంటనే అమ్మానాన్నలతో మాట్లాడారు. అప్పట్లో ఆడపిల్లకి ఇలా సంబంధం దొరకడం అంటే మాటలు కాదు, పైగా కట్నం వద్దన్నారు. నీలిరంగు పట్టుచీర తీసి బృంద భుజం మీద వేసి చూసి ముక్కు చిట్లిస్తూ చెప్పింది ఫల్గుణి. ఓ, మరి మామయ్యకి అలా చేయడం ఇష్టమేనా అడిగింది బృంద. ఆమె ఓరగా ఉర్విజ వైపు చూస్తూనే లేత గులాబీ రంగుకి బంగారు బోర్డరున్న చీర తీసి చూసింది. చాలా బాగున్నట్టు అనిపించింది, కానీ రేట్ చూసి పక్కన పెట్టేసింది బృంద. రేట్ చూసావంటే తన్నులు తింటావు. ఈ చీర నేను మామయ్య నీకు కొంటున్నాం ముద్దుగా కోప్పడింది ఫల్గుణి. ఆమెకి ఏనుగెక్కినంత సంబరంగా ఉంది. కొడుకు అసలు పెళ్ళే చేసుకోడనుకుని భయపడిపోయింది. తనకి నచ్చిన అమ్మాయిని చేసుకుంటుంటే ఇంకా ఆమె ఆనందానికి హద్దే లేకుండా పోయింది. సత్యకి అస్సలు నచ్చలేదు అత్తయ్య మామయ్య అలా చేయడం. మర్నాడు కాలేజీకి వచ్చాడు నన్ను చూడడానికి. ఆ క్షణాలు ఇంకా గుర్తు ఉన్నట్టుగా సిగ్గుగా నవ్వుతూ చెప్పింది ఫల్గుణి. లేత పసుపు రంగు చీరకి వెండి జరి ఉన్న చీర బయటకు తీసింది ఉర్విజ. ముగ్గురికి ఆ చీర చాలా నచ్చింది. రేట్ చూడనివ్వలేదు ఫల్గుణి. మరొక 5 చీరలు తీసుకున్నాక లేచారు అక్కడి నుంచి. ఫల్గుణి నుదుటి మీద చెమటలు అలుముకోవడం గమనించింది బృంద. ఆమెకి విషయం అర్థమైంది. ఉర్వి, అత్తయ్యని తీసుకుని బయటికి వెళ్ళు, నేను బిల్ పే చేసి వస్తాను అంటూ ఫల్గుణి హ్యాండ్ బ్యాగ్ తను తీసేసుకుంది యథాలాపంగా. ఆమెకి షుగర్ డౌన్ అయిందేమో అనుకున్న ఉర్విజ జాగ్రత్తగా బయటికి నడిపించుకుని తీసుకువెళ్ళింది. మగవాళ్ళకి ఏమైనా షర్ట్స్ ఉంటాయా ఇక్కడ అడుగుతూ అత్తగారి హ్యాండ్ బ్యాగ్ తెరిచింది. అందులో మడతపెట్టి ఉంది పట్టుచీర. చెమటలు పట్టేశాయి బృందకి. ఎలా వెనక్కి పెట్టడం? బృంద చుట్టూ పరికించి చూసింది. పెళ్లిళ్ళ సీజన్ కావడంతో షాప్ అంతా రద్దీగా ఉంది. బృంద ముందు ఉన్న సేల్స్ గర్ల్ అటు తిరిగి ఉంది. తన ముందు టేబుల్ మీద ఉన్న చీరల గుట్టని మెల్లమెల్లగా ముందుకు లాక్కుంది బృంద. ఒళ్ళో ఉన్న హ్యాండ్ బ్యాగ్ ఓపెన్ చేసి ఏదో వెతుకుతున్నట్టుగా నటిస్తూ అది చేతుల నుంచి జారిపోతుండగా ఒక్కసారిగా చీరలని ముందుకు లాగింది. అన్నీ ఆమె కాళ్ల ముందు పడ్డాయి, హ్యాండ్ బ్యాగ్లో చీరతో సహా. అయ్యయ్యో, క్షమించండి అంది బృంద. కంగారుగా లేచి హ్యాండ్ బ్యాగ్లో ఉన్న చీరని బయటికి తీసి పడేస్తూ బ్యాగ్ని టేబుల్ మీద పెట్టింది. ఈ లోపుగా అక్కడ ఉన్న సేల్స్ బాయ్స్ ఇద్దరు పరుగున అక్కడికి వచ్చారు. ఆమె తీయగా నవ్వింది వాళ్ళని చూసి. వాళ్ళు పాపం గుడ్లు మెటికరించి చూసి వేరే నవ్వు నవ్వారు. ముగ్గురు కలిసి చీరలన్నీ టేబుల్ మీద పెట్టారు. సేల్స్ గర్ల్ నవ్వుతూ థ్యాంక్ యూ చెప్పింది. చీరలన్నీ లెక్క చూసుకోండి, మళ్ళీ ఏదైనా కనిపించకపోతే మీకు ఇబ్బంది అంది నవ్వుతూ బృంద. ఆమె బృంద వైపు కృతజ్ఞతగా చూసి లెక్క పెట్టుకుంది. బిల్లింగ్కి వెళ్ళినవి లెక్క చూసుకుంది. అన్నీ సరిపోయాక తేలికగా ఊపిరి పీల్చుకుంది. బృంద నవ్వి బిల్లింగ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి బిల్ పే చేసి బ్యాగ్ తీసుకుని బయటికి నడిచింది. అక్కడే వెయిటింగ్ లాంజ్లో కుర్చీల్లో కూర్చుని ఉన్నారు ఫల్గుణి, ఉర్విజ. తన కాబోయే అత్తగారి మొహం పాలిపోయి కళ్ళలో నీళ్లు తిరుగుతూ ఉండడం చూసిన బృంద గుండె కరిగిపోయింది. ఇదెక్కడి కష్టంరా భగవంతుడా అనుకుంటూ ఆమె దగ్గరకు వెళ్ళి దగ్గరగా తీసుకుని, అత్తయ్య అంతా సర్దుకుంటుంది, వరి కాకండి చెప్పింది బృంద. ఉర్విజ నోరు వెళ్ళబెట్టుకుని చూస్తుంది అత్తాకోడళ్ల వైపు. వాళ్ళు అంత స్నేహపూరితంగా ఉంటారని ఆమె అస్సలు ఊహించలేదు. బృందకి ఆవిడ సపోర్ట్లా లేదు. ఆవిడికి బృంద ఆలంబనలా నిలబడి ఉండడం చూసి మరింత ఆశ్చర్యపోయింది ఉర్విజ. తను అలాంటి అనుభూతి ఎప్పటికీ పొందలేదు కదా అనిపించింది ఉర్విజకి. అది గమనించనే గమనించింది బృంద.
మెల్లగా ఫల్గునికి దూరం జరిగి నవ్వుతూ ఉర్వి చెయ్యి పట్టుకుంది. థ్యాంక్ యూ సో మచ్ ఉర్వి. అత్తయ్యకి ఎక్కువ మంది జనాల్ని చూస్తే భయం, ఫోబియా ఉంది చెప్పి బయటికి అడుగులు వేసింది. అప్పటికే మధ్యాహ్నం కావస్తూ ఉండడంతో ఆకలిగా అనిపించింది బృందకి. అందులోనూ టెన్షన్ వల్ల నీరసం ముంచుకొచ్చింది. ఆకలేస్తుంది అత్తయ్య అనేసరికి ఫల్గుని కొద్దిగా తేరుకుంది. తన భయాన్ని దుఃఖాన్ని పక్కన పెట్టి బృంద చేతిని ఆప్యాయంగా పట్టుకుంది. మంచి హోటల్కి వెళ్ళి భోజనం చేసేసి అప్పుడు మిగిలిన షాపింగ్ చేద్దాం ప్రేమగా అంది. నీకు ఓకేనా ఉర్విజా అడిగింది బృంద. నెల్లాళ్ళు సెలవు పెట్టాను, ఒకరోజు వచ్చి ఒకరోజు రాక అంటే ఇబ్బంది అవుతుంది కదా అంది నవ్వుతూ ఉర్విజ. మంచి పని చేశావు. ఇక ఆ హాస్టల్లో ఎందుకు, వచ్చి బృందతో పాటుగా మన ఇంట్లో ఉండు, తనకి తన ప్రాణ స్నేహితురాలు తోడుంటుంది అంది ఫల్గుని కారులో కూర్చుంటూ. పచ్చివెల్లకాయ గొంతులో పడ్డట్టయింది ఉర్విజికి. తథాగత్కి చెప్పకుండా అంత పెద్ద నిర్ణయం ఎలా తీసుకోగలదు తను? సమాధానం చెప్పడానికి నీళ్లు నమిలింది. నీ రూమ్మేట్కి నువ్వు సాయంగా ఉన్నావు కదా ఉర్వి, ఆమెని వేరే ఆల్టర్నేటివ్ చూసుకోమని చెప్పు. ఎన్నాళ్ళు ఇలా నిన్ను ఇబ్బంది పెడుతుంది? ఫల్గుని చూడకుండా ఉర్విజికి కన్ను కొడుతూ అడిగింది. మొహం ఎర్రమందారంలా కందిపోగా తల దించుకుంది ఉర్విజ. ముగ్గురు భోజనం పూర్తి చేశాక టైలర్ దగ్గరికి వెళ్ళి బ్లౌజ్ పీసులు ఇచ్చేసి అటునుంచి నగల షాప్కి వెళ్లారు. అక్కడ షాపింగ్ పూర్తి చేసుకుని బయటకు వచ్చేసరికి సాయంకాలం 7 దాటిపోయింది. ముగ్గురు నవ్వుకుంటూ కార్ పార్కింగ్ దగ్గరికి నడుస్తున్నారు. ముందు ఉర్విజ నడుస్తుండగా వెనుక బృంద, ఫల్గుని వస్తున్నారు. వాళ్ళని చూడగానే డ్రైవర్ కారులో కూర్చుని రివర్స్ చేస్తున్నాడు. అప్పుడు జరిగింది ఆ సంఘటన. వాళ్ళు ముగ్గురు ఊహించని విధంగా ఒక రఫ్ పర్సనాలిటీ బృంద వైపుకు దూసుకొచ్చింది. ఫల్గునిని పక్కకి నెట్టి బృందని గట్టిగా కౌగిలించుకునే ప్రయత్నం చేయబోగా ఆమె కీచుగా అరిచింది. కళ్ళు గట్టిగా మూసుకుని, చేతులతో చెవులు గట్టిగా మూసుకుని వెనక్కి పరుగు తీయబోయింది బృంద. వాడు వదలలేదు. ఆమె నడుం పట్టుకున్నాడు. మరుక్షణం ఎగిరి 5 అడుగుల దూరంలో పడ్డాడు. ఆ విసురుకి బృంద 4 అడుగులు వెనక్కి తొలింది. తనకేం జరిగిందో వాడికి అర్థం కాలేదు. బోర్లా పడుకుని ముక్కులతో నేలను రాసి పెదాలతో మట్టి రుచి చూశాడు. మెల్లగా తల విదిలించి లేచి నిలబడి కోపంగా బృందవైపు వెళ్లాలన్న వాడికి ఎదురుగా శక్తి స్వరూపిణిలా నిలబడి కనిపించింది ఉర్విజ. ఆమె వెనుక భయంగా ఫల్గుణిని గట్టిగా పట్టుకుని ఉంది బృంద. ఎదురుగా ఉన్నది అమ్మాయి అని చూడగానే రిలాక్స్ అయిపోయాడు వాడు. అప్పటికే మెల్లమెల్లగా జనాలు చేరుతున్నారు అక్కడికి. సెక్యూరిటీ గార్డు పరుగున అక్కడికొచ్చాడు. కానీ ఆ రఫ్ పర్సనాలిటీ గాడి చేతిలో కత్తి చూసి వెనకడుగు వేశాడు. కానీ ఉర్విజ ఆ పని చేయలేదు. వాడు నవ్వుతూ ఒక అడుగు ముందుకు వేసేదాకా వేచి చూసింది. వాడు ఆ పని చెయ్యగానే పిడికిలి బిగించి కింద నుంచి విసురుగా వాడి గెడ్డం కింద భాగానికి కనెక్ట్ చేసింది తన పిడికిల్ని. వాడి దవడ భాగం కదిలిపోయింది. ప్రాణం జిల్లార్చుకుపోయింది వాడికి. చేతిలో ఉన్న కత్తి వదిలేసి అరచేతులని చెంపలకి చేర్చుకున్నాడు. ఒకటో రెండో పళ్ళు ఊడిపోయాయేమోనని సందేహం కలిగింది వాడికి. నాలిక పళ్ల మధ్యలో పడి తెగిపోయిందేమోనని భయపడిపోయాడు వాడు నోట్లో ఉప్పగా తగలడంతో. కానీ నోరు తెరిచి వేలితో తడుముకుని నాలిక బాగానే ఉంది అని నిర్ధారణ చేసుకున్నాక ఆవేశంతో ఊగిపోతూ ఉర్విజ వైపు దూసుకుపోయాడు. ఆమె అందుకు సిద్ధంగానే ఉంది. వాడు బుల్డోజర్లా తన వైపు దూసుకు వస్తాడని ఆమె ముందే ఊహించి చివరి నిమిషంలో పక్కకి తప్పుకుంది. అదే వేగంతో తన కాలు వాడి కాళ్ళకి అడ్డుపెట్టింది. వాడు సూపర్ మ్యాన్ లాగా చేతులు ముందుకు చాచి మరొక్కసారి నేలని ముద్దు పెట్టుకున్నాడు. ఈసారి వాడిని లేవనివ్వలేదామె. తన దుపట్టా తీసి వాడి పెడరెక్కలు విరిచి కట్టేసింది. చూస్తూ నిలబడతావేంటన్నా, పోలీసులకు ఫోన్ చేయి గదిమింది ఉర్విజ. గార్డ్ స్పృహలోకి వచ్చినవాడిలాగా గబగబా కాల్ చేశాడు. వాడిని పోలీస్ స్టేషన్లో అప్పగించి రిపోర్ట్ ఫైల్ చేసి ఇంటికి చేరుకునేసరికి రాత్రి 10 దాటిపోయింది. డ్రైవర్ కారులో ఉన్న సంచులన్నింటినీ జాగ్రత్తగా తీసుకువెళ్ళి లోపల పెట్టి వచ్చాడు. అప్పటికే శ్యామ్ బయటకు వచ్చి వాళ్ళ వైపు చూస్తున్నాడు. లోపలికి రావడానికి ఎందుకంత ఆలస్యం అన్నట్టుగా. ఫల్గుని ఉర్విజ చెరొక వైపు నుంచి బృందని గట్టిగా పట్టుకుని వస్తుంటే అతని గుండె ఆగినంత పనైంది. ఏమైంది? పరుగుని వచ్చిన వాళ్ళని చేరుకుని బృందని తన వైపుకు లాక్కుని అడిగాడు. అతన్ని చూడగానే నీటి చలమలైన కళ్ళని కనపడనివ్వకుండా గుండెల్లో తలదాచేసుకుంది బృంద. అప్రయత్నంగానే అతని చేతులు ఆమెని బలంగా చుట్టుకున్నాయి. లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం పదా. తల్లి హెచ్చరికతో బృందని అలాగే పట్టుకుని లోపలికి నడిచాడు శ్యామ్. సోఫాలో కూర్చుని ఆమెని తన పక్కన కూర్చోబెట్టుకుని గుండెల్లో పొదుపుకున్నాడు. ఏం జరిగింది అడిగాడు. తల్లి చెప్పింది. అప్పుడు గమనించింది ఉర్విజ చేతికి గాయం కావడం. అయ్యయ్యో, నేను చూడనే లేదమ్మా అంటూ పరుగున కిచెన్లోకి వెళ్తూ ఉర్విజని తీసుకుపోయింది ఫల్గుని. మరొక్కసారి నేను లేకుండా ఒంటరిగా బయటికి వెళ్తే ఊరుకోను కోపంగా అన్నాడు శ్యామ్ బృందతో. అతని కోపం చూశాక ఆమె కొద్దిగా రిలాక్స్ అయింది. నీకు కోర్టు ఉంది, షాపింగ్కి వెళ్ళాలంటే మీకెక్కడ కుదురుతుంది? అయినా నాకు బాడీగార్డ్ దొరికిందిగా అంది చిన్నగా నవ్వుతూ బృంద. ఆమెని ట్రైన్ చేసింది మన గట్టునే, అందుకే అంత వైలెంట్గా కొట్టింది చిన్నగా నవ్వుతూ అన్నాడు శ్యామ్.
అయితే మీరు కూడా నాకు నేర్పుతారా అడిగింది బృంద. నేర్పుతా కానీ ఇలా కాదు, వేరే ఉన్నాయి నేను నేర్పేవి అన్నాడు అల్లరిగా నవ్వుతూ శ్యామ్. స్ప్రింగ్లా బిగుసుకుని ఉన్న ఆమె శరీరం మెల్లమెల్లగా రిలాక్స్ అవ్వడం మొదలుపెట్టింది. ఆమె రిలాక్స్ అయ్యాక ఫ్రెష్ అయి రమ్మని పంపాడు శ్యామ్. తను సెల్ ఫోన్ తీశాడు. గట్టు. శ్యామ్ కంఠం చాలా సీరియస్గా వినిపించేసరికి అలర్ట్ అయ్యాడు తథాగత్. ఆ పాణిగాడు కొంచెం ఎక్స్ట్రాల్ చేస్తున్నాడు అంటూ జరిగిన విషయం మొత్తం వివరించాడు శ్యామ్ అతనికి. ఆమెని ఎలాగైనా అవమానించి బ్రేక్ చేయాలని చూస్తున్నాడు. నలుగురి మధ్యలో ఆమె పరువు తీయాలని ప్లాన్ చేస్తున్నాడు. పార్లర్లో నేనున్నాను కాబట్టి ఆ రోజు ఆమె తప్పించుకుంది. ఈ రోజు సమయానికి ఉరివిజ కలగజేసుకుని ఉండకపోతే పరిస్థితి ఏమై ఉండేదో నేను ఊహించలేను అంటున్న శ్యామ్ మాటలు పూర్తిగా వినలేదతను. ఉర్వి ఏం చేసింది అడిగాడు శ్యామ్ ఫ్లోని ఆపేస్తూ. అప్పుడు స్పృహలోకి వచ్చాడు శ్యామ్. అతని కళ్ళు ముడుచుకున్నాయి. అంతలోనే అల్లరిగా విచ్చుకున్నాయి. అవును గట్టు, పాపం ఉర్వి అన్నాడు కంఠం తగ్గించి. అటునుంచి తథాగత్కి చెమటలు పట్టేశాయి ఒళ్ళంతా. ఇంట్లో ఉన్నాడతను. మొదటిసారిగా ఉర్విజ కోసం ఎదురు చూస్తున్నాడు. ఆమె ఎప్పుడింటికి వస్తుందా అని గడియారం కేసి తలుపుకేసి చూస్తున్నాడు. ఆమె మనసు తొలిసారిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు తథాగత్. తన కోసం అలా ఎదురు చూసేదేమో అన్న ఆలోచన అతని మనసులో ప్రవేశించి అప్పుడప్పుడే మధురమైన ఊహలని అల్లుకుంటున్నాడు. ఇంతలో శ్యామ్ ఫోన్ చేసి అతని ఆలోచనల్ని డిస్టర్బ్ చేశాడు. ఉరుచికేమైంది? సోఫాలో నుంచి లేచి నిలబడి టెన్షన్ నిండిన కంఠంతో అడిగాడు తథాగత్. అటు నుంచి ఉరువిజ కంఠం చిన్నగా అరిచినట్టుగా అనిపించింది అతనికి. ఇక ఆగలేకపోయాడు. కాల్ కట్ చేసి బయటకు పరుగు తీశాడు. అప్పటికి సమయం అర్ధరాత్రి కావస్తూ ఉంది. బైక్ తీసుకుని వేగంగా శ్యామ్ ఇంటికి దూసుకుపోయాడు. అటు నుంచి శ్యామ్ చిన్నగా నవ్వుకున్నాడు. ఉర్విజ చేతికి ఐస్ ప్యాక్ పెడుతుంటే ఆమె చిన్నగా అరిచింది. శ్యామ్ కావాలని అక్కడికి వెళ్ళి ఫోన్లో ఆమె అరుపు వినిపించేలా నిలబడ్డాడు. అతనికి తెలుసు ఆఘమేఘాల మీద గట్టు అక్కడికి బయలుదేరతాడని. అది ప్రేమ అంటే ఒప్పుకోడు తథాగత్. ఏ బంధమైనా పేరు లేకుండా మిగిలిపోతే ఆ బంధంలో ఉన్న ఇద్దరు అయోమయంలో పడిపోతారు. ముఖ్యంగా అమ్మాయిలు ఏం కోరుకుంటారు అన్నది బృంద వల్ల తనకి అర్థమవుతోంది. ఆమె నోరు తెరిచి ఏదీ అడగదు, కానీ ఆమె కళ్ళలో తనకి స్పష్టంగా కనిపిస్తుంది. తనంటే ఆమెకి ఇష్టం. తన స్పర్శ, తన కంపెనీ, తన మాటలు ఆమె ఎంజాయ్ చేస్తుంది. తన ఆవేశాన్ని, కోపాన్ని నిర్భయంగా ఎదుర్కొంటుంది. తప్పుని సంకోచించకుండా తప్పని చెప్తుంది. ఆమె ఆలోచనలతో అతని మనసు కన్నా ముందు అతని కళ్ళు ఫ్రెష్ అయ్యి మేడ మీద నుంచి దిగుతున్న బృందని చూశాయి. అప్రయత్నంగానే నవ్వాడు శ్యామ్. బృంద తన భయాన్ని వదిలించుకుని మామూలు మనిషి కావడానికి కొంత సమయం తీసుకుంది. ఇప్పుడు మెట్ల చివర తన కోసం ఎదురు చూస్తున్న శ్యామ్ని చూశాక ఆమె పూర్తిగా టెన్షన్ వదిలేసింది. ఎవరు తనని టార్గెట్ చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? ముఖ్యంగా అందరి మధ్యలోనూ తన పరువు తీయడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారు? ఎంత ఆలోచించినా దొరకని జవాబుల కోసం ఇక ఆందోళన పడదలుచుకోలేదు బృంద. శ్యామ్ మీద ఆ భారం పెట్టేయదలుచుకుంది. అందుకే మొహం తేటగా ఉందామెది. బానే ఉన్నావా? ఆమె చేతిని అందుకుంటూ అడిగాడు శ్యామ్. ఆమె చిన్నగా తల ఊపింది. ఇంతలో వంటగదిలో నుంచి బయటకొచ్చారు ఫల్గుని, ఉర్విజ. ఉర్విజ కుడి చేతికి బ్యాండేజ్ కట్టుంది. ఈ కంగారులో ఆకలి గురించి ఎవరికీ గుర్తులేదు. ఇప్పుడు వేస్తోంది అంది బృంద ఫల్గుని టెన్షన్ని ఎలా పోగొట్టాలో తెలుసుకున్న కొత్త టెక్నిక్ని ఉపయోగిస్తూ. అయ్యో, మధ్యాహ్నం కూడా ఇలానే అయ్యింది. ఇప్పుడే రెడీ చేస్తాను. అర్ధరాత్రి కావస్తోంది అంటూ లోపలికి వెళ్ళిపోయింది హడావుడిగా ఫల్గుని. నేను వస్తాను ఆంటీ అంటూ ఉర్విజ తిరిగి ఆమెను అనుసరించింది. అమ్మ, నాన్న రావడానికి లేట్ అవుతుందిరా వెనక నుంచి చెప్పాడు శ్యామ్. లోపలికి వెళ్తున్న ఫల్గుని ఆగి వెనక్కి తిరిగి కొడుకు మొహంలోకి చూసి చిన్నగా నిట్టూర్చింది. కొత్త విషయం చెప్పరా కన్నా. పోనీలే, నువ్వు ఆ వీధి కాపురం ఉద్యోగం ఎంచుకోలేదు. నా కోడలు సుఖపడుతుంది. మన గట్టుకి ఎలాంటి భార్య వస్తుందో. పెళ్ళంటే ఆమెడు దూరం పారిపోతాడు పిచ్చి నాన్న. మురిపెంగా తలుచుకుంది తథాగత్ని ఫల్గుని. నేను నీ చిన్న కొడుకు కంటే ప్రేమ ఎలాగైనా నీకు అలకగా అన్నాడు శ్యామ్. అవును, పాపం ఒంటరిగా కష్టపడుతున్నాడు. టైంకి తిన్నాడో లేదో ఎవరు చూస్తారు? వాడి కోసం ఇంటి దగ్గర ఎదురు చూసేవాళ్ళెవరు? తెగజాలి పడిపోయింది ఫల్గుని. ఉర్విజ ఇబ్బందిగా కదిలింది ఆమె పక్కన. శ్యామ్ అల్లరి అర్థమైంది బృందకి. పాపం ఉర్విజకి సపోర్టుగా వెళ్ళాలని అనుకుంది. ఏమో, ఎవరికి తెలుసత్తయ్యా మీ చిన్నబ్బాయి సంగతి. గర్ల్ ఫ్రెండ్ ఉందేమో. అలా సైలెంట్గా ఉండేవాళ్ళని అస్సలు నమ్మకూడదు అంది పెదవుల మాటన నవ్వు దాచుకుంటూ. అలా అంటావా? అయితే ఈసారి వచ్చినప్పుడు చెవి మెల్లేసి మరీ అడుగుతాను అంది ఫల్గుని నవ్వుతూ. ఇప్పుడే వస్తున్నాడు, అడుగు అన్నాడు నవ్వుతూ శ్యామ్. ఉర్విజ గుండె వేగం హెచ్చడం శ్యామ్, బృంద కూడా గమనించి చాటుగా నవ్వుకున్నారు. అత్తయ్య, ఆకలి అంది బృంద. ఫల్గుని ఉర్విజతో పాటుగా లోపలికి వెళ్ళిపోయింది. కాబోయే కోడలివి,
అత్తగారికి వంట పని చెప్తావా? ఎంత ధైర్యం? ఆమె చెవి మెలేస్తూ ఆట పట్టించాడు శ్యామ్. అత్తమ్మ అని పిలవదలుచుకున్నాను ఈ క్షణం నుంచి నేను. అతని నుంచి తప్పించుకుంటూ నవ్వి అంది బృంద. ఎందుకలా? టీవీ సీరియల్స్ చూసి నేర్చుకున్నావా? అడిగాడు నవ్వుతూ శ్యామ్. అదేం లేదు. అయినా మంచి ఎక్కడున్నా నేర్చుకోవాల్సిందే. అత్తలోనే అమ్మని చూసుకోమని ఆ పిలుపుకే అర్థం. అప్పుడు చక్కగా అన్నీ అడగచ్చు, చెప్పి పనులు చేయించుకోవచ్చు. అమ్మ మనకి చెప్తుంది కదా, చేస్తుంది కదా అలా. సోఫాలో కూర్చుంటూ కళ్ళు పెద్దవి చేసుకుని చేతులు తిప్పుతూ చెప్తున్న బృంద జవాబుకి ఆశ్చర్యపోయాడు శ్యామ్. అత్తని అమ్మలా చూసుకోవడం అంటే అదా? దుర్మార్గురాలా? నోరు నొక్కుంటూ కామెంట్ చేశాడు శ్యామ్. ఆమె గలగల నవ్వింది. మరి పాదాలు కాళ్ళకి అద్దుకుని రోజు మొదలు పెట్టడం అనుకుంటున్నారా? ఇంకా నవ్వుతూనే ఆట పట్టించింది అతన్ని. అమ్మ అంటే గౌరవం లేదా నీకు? కోపం నటిస్తూ అడిగాడు. ఊహు లేదు, బోలెడంత ప్రేమ ఉంది, గుండెల్లో దాచుకోలేనంత. గౌరవం మనుషుల్ని దూరంగా నిలబెడుతుంది, ప్రేమ మనుషుల్ని దగ్గర చేస్తుంది, వివరించింది బృంద. ఇలా రావే నా దగ్గరికి, ఆర్డర్ వేశాడు శ్యామ్. హా? అతని పిలుపు మారడంతో గుర్రుగా చూసింది బృంద. నువ్వేగా చెప్పావు ప్రేమ మనుషుల్ని దగ్గర చేస్తుందని, అందుకే నా ప్రేమని అలా చూపిస్తున్నాను అంటూ రమ్మన్నట్టుగా తన తలతో సైగ చేశాడు శ్యామ్. ఆమె రానన్నట్టుగా తల అడ్డంగా ఊపింది. రాకపోతే కొడతా అన్నట్టుగా సైగ చేశాడు శ్యామ్. ఆమె మెల్లగా లేవబోతూ ఉండగా ధనాధన అడుగులేసుకుంటూ లోపలికి దూసుకొచ్చాడు తథాగత్. పానకంలో పొడకలాగా సిద్ధమయ్యాడు. గొణుక్కుంటున్న శ్యామ్ను చూసి కిసుక్కున నవ్వింది బృంద. ఉర్విచెక్కడా? వస్తూనే కళ్ళని ఆ గది 4 వైపులా తిప్పి వెతికేస్తూ అడిగాడు తథాగత్. ఇప్పుడే డాక్టర్ వెళ్లారు, కొంచెం నీరసంగా ఉందనుకో అంటున్న శ్యామ్ వైపు భయంగా చూశాడు తథాగత్. అసలేమైందో చెప్పరా? వేడుకున్నాడు. గట్టు ఏం కాలేదు, తన వంటగదిలో అత్తమ్మతో ఉంది. బృంద అతని టెన్షన్ని దూరం చేస్తూ చెప్పింది. కోపంగా చూశాడు శ్యామ్ ఆమె వైపు. మూతి 3 వంకర్లు తిప్పింది బృంద. కాబోయే భార్యాభర్తల మధ్య గిల్లి కచ్చాలు, సరస సంభాషణలు పట్టించుకునే స్థితిలో లేడు తథాగత్. అతని మనసంతా ఉర్విజకి అయిన గాయం మీదుంది. తథాగత్, ఉర్విజ చాలా ధైర్యం గల అమ్మాయి. ఆ క్షణంలో ఆమె వేగం నేను ఇప్పుడు వర్ణించమంటే చెప్పలేను, కానీ ఒక అద్భుతం అని మాత్రం అంటాను. ఆమె బాగానే ఉంది, కిచెన్లోకి వెళ్ళొచ్చు మీరు, చెప్పింది స్నేహంగా నవ్వుతూ బృంద. శ్యామ్ వైపు ఒకసారి కోపంగా చూసి లోపలికి వెళ్ళాడు తథాగత్. అమ్మకేం చెప్తావో ఆలోచించుకుని వెళ్ళు, వెనక నుంచి వ్యంగ్యంగా అన్నాడు శ్యామ్. సడన్ బ్రేక్ పడినట్టుగా టక్కున ఆగిపోయాడు తథాగత్. అవును నిజమే కదా, ఉరువితో ఎలా మాట్లాడతాడు అమ్మెదురుగా? ఆమె ఎవరంటే ఏమని చెప్తాడు? నీరసంగా వెనక్కి వచ్చి సోఫాలో కూలబడ్డాడు. శ్యామ్ కళ్ళలో కొన్ని క్షణాలు కోపం కస్సున లేచి మాయమవ్వడం గమనించింది బృంద. తథాగత్ కళ్ళలో కన్ఫ్యూజన్, ఇద్దరిని గమనిస్తున్న బృంద కళ్ళలో సానుభూతి. ఇప్పుడు తథాగత్ ఏం చేయబోతున్నాడు? ఉర్వి గురించి ఏం చెప్పబోతున్నాడు? తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాత ఎపిసోడ్ని వినండి. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తిరిగి మరొక ఎపిసోడ్తో కలుద్దాం. అంతవరకు సెలవు.